5 నిమిషాలు మరి దేవుని వాక్యాన్ని విందాము. యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాము. కెరూబులలో ఒక్కొక్క దానికి 4 ముఖములుండెను. మొదటిది కెరూబు ముఖము, రెండవది మానవ ముఖము, మూడవది సింహముఖము, 4వది పక్షిరాజు ముఖము. మరి దేవుని యొద్ద నివసించేటువంటి దేవదూతలకు ఉన్న ముఖములను ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఎన్ని ముఖాలు ఉన్నాయంట? కెరూబులకు 4 ముఖాలు. మొదటి ముఖము మరి కెరూబు ముఖము, రెండవది మానవ ముఖము, మూడవది సింహముఖము, 4వది పక్షిరాజు ముఖము. ఈరోజు ఆ 4వ ముఖమైన పక్షిరాజు గురించి మనం దేవుని వాక్యాన్ని ధ్యానము చేసుకుందాం. మరి శాస్త్రవేత్తల యొక్క పరిశోధనను బట్టి ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 8,500కు పైగా రకాల పక్షులు ఉన్నాయి. ఎన్ని రకాల పక్షులు ఉన్నాయి? 8,500 పైగా రకముల పక్షులు ఈ యొక్క సృష్టిలో ఉన్నాయి. అందులో డేగ జాతికి చెందినవి ఎన్ని రకాలు అంటే 60కి పైగా పక్షులు ఉన్నాయి. డేగ జాతి అంటే పక్షిరాజు. మన తెలుగు భాషలో దానినే గ్రద్ద అంటాం. పక్షిరాజు అంటే గ్రద్ద, డేగ. ఇంకా కొన్ని రకాలు, అవి ఎన్ని రకాలు ఉన్నాయంటే 60కి పైగా ఉన్నాయి ఆ జాతికి సంబంధించినవి. అయితే ఈరోజు ఎందుకని ప్రత్యేకంగా పక్షిరాజు గురించి మనం నేర్చుకుంటున్నాము అంటే, ఆ పక్షిరాజు జీవితము ఒక ఆధ్యాత్మికమైన భక్తి కలిగిన ఒక విశ్వాసి కలిగి ఉండాలి. ఆ పక్షిరాజు యొక్క విశిష్టమైన లక్షణాలు ఒక విశ్వాసి కలిగి ఉండాలి. కనుకనే ఆ పక్షిరాజు గురించి, ఆ పక్షిరాజు యొక్క ప్రత్యేకత గురించి ఈరోజు మనం నేర్చుకోవాలి. లోకంలో చాలా వాటిని పోల్చుతూ మనుషులను పోలుస్తూ ఉంటారు. పోలుస్తారా లేరా? చాలా వాటిని పోలుస్తారు. వాడు కుక్కండి అంటారు, అంటే వాడి బుద్ధి ఎలాంటిది? లేకపోతే వాళ్ళు నక్కండి అంటే వాళ్ళు నక్క వినయం చూపిస్తారు. ఇలాగా కొన్నిటిని పోల్చుతాం. కానీ పరిశుద్ధ గ్రంథము ఒక విశ్వాసిని పక్షిరాజుతో, ఎందుకని ఆ పక్షిరాజు ముఖము ఎవరు కలిగి ఉన్నారంటే కెరూబులు కలిగి ఉన్నారు. ఎవరు కలిగి ఉన్నారు? మరి కెరూబులు ఎక్కడ ఉంటారు? దేవుని సన్నిధానంలో నిత్యము ఎగురుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఏమని? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయనను స్తుతించేవారిగా ఉన్నారు. వారి ముఖములో ఒక ముఖము పక్షిరాజు ముఖము. రేపు మానవులమైన మనము కూడా ఈ లోకయాత్రను ముగించి ఒక నిజమైన విశ్వాసి ఆ విశ్వాస జీవితాన్ని జీవించి మరణించిన తర్వాత మనము కూడా ప్రభు సన్నిధికి చేరి మనం చేసే పని కూడా ప్రభువుని స్తుతించటమే. దేవునికి స్తోత్ర. కనుకనే ఆ పక్షిరాజు యొక్క జీవితము నుండి కొన్ని విషయాలను, కొన్ని మూల పాఠములను మనము నేర్చుకుందాం. ఆ పక్షిరాజు యొక్క లక్షణాలు. మొదటిది, ఈ పక్షిరాజు
పక్షులన్నిటిలో ప్రత్యేకంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? అందరూ మాట్లాడాలి నోరు తెరిచి. ఎలా ఉంటుంది? పక్షులన్నిటిలో ప్రత్యేకంగా ఉంటుంది పక్షిరాజు. ఏంటి దాని ప్రత్యేకత అంటే, ఏ ఇతర పక్షులతో కలవదు. ఏ ఇతర పక్షులతో? ఇప్పుడు కాకులు చూడండి, ఒక కాకి కావు అంటే 4 కాకులు వచ్చి అత్తే పోగొడతాయి. అవన్నీ జంటగా ఎగురుతాయి పక్షులు, కాకులన్నీ, లేకపోతే చిలకలన్నీ, లేకపోతే పిట్టలన్నీ అన్నీ కలిసికట్టుగా వెళ్తాయి. కానీ ఈ గ్రద్ద అనేది ప్రత్యేకంగా ఉంటుంది. దేనితో కలవదు. దేనితో కలవదు. ఇది ఒంటరిగా నివసించడానికి ఇష్టపడిద్ది ఎక్కువ. ఎలాగా? ఒంటరిగా. అలాగే దాని ప్రయాణము కూడా ఎలాగ చేయాలని ఆశపడిద్ది అంటే, ఒంటరిగానే నా ప్రయాణం చేయాలి. ఒకవేళ ఇది దేనితోనైనా జత కట్టాలి అంటే దాని జాతికి సంబంధించిన పక్షులతోనే జత కట్టిద్ది. అలాగే వాటితో జత కట్టాలి అంటే, లేదా స్నేహం చేయాలన్నా అనేక సార్లు దాన్ని పరీక్షించిద్దంట. ఏం చేస్తుంది? పరీక్షించిద్ది. ఇది ఎలాంటిది అని దాన్ని పరీక్షించిన తర్వాతే అది దానితో స్నేహం చేసిద్ది. దేవుని స్తోత్ర. అలాగే దేవుని పిల్లలమైన మనము కూడా ప్రత్యేకమైన జీవితాన్ని కలిగిన వారిగా ఉండాలి. మన ఉద్దేశాలు ప్రత్యేకంగా ఉండాలి. మన ఆలోచనలు ప్రత్యేకంగా ఉండాలి. మన ఆహారపు అలవాట్లు అన్నీ ప్రత్యేకంగా ఉండాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో షడ్రకు, మిషకు, అబేద్నెగో, దానియేలు వీరు 4 యవ్వన కాలములో బబులోను దేశానికి బానిసలుగా తీసుకురాబడ్డారు. బబులోను దేశానికి. బబులోను దేశము అన్య దేశము, అన్య సంప్రదాయాలు కలిగిన దేశం. వీరు దేవుని ప్రజలైన పిల్లలు. వీళ్ళు ఈ అన్య దేశానికి వచ్చినప్పుడు ఈ దేవుని ప్రజలైన ఈ 4 కూడా రాజు అన్నాడు, వీళ్ళు చాలా అందంగా ఉన్నారు, చాలా తెలివి కలిగిన వారు, వీరిని నా ప్రత్యేక భోజనం పెట్టి వీరికి పోషించు, వీళ్ళని చాలా చక్కగా తయారు చేయమని తన దగ్గర ఉన్న నాయకుడికి చెప్పారు. అలాగే ఇంకో కొంతమందిని తీసుకొచ్చారు. ఎందుకంటే ఇశ్రాయేలీలు, యూదులైనటువంటి వారు చాలా ఎత్తుగా ఉంటారు, చక్కగా ఎర్రని వారు, మంచి నేత్రములు కలిగి అందచందాలు కలిగిన వారుగా ఉన్నారు, అంతకు మించి జ్ఞానము కలిగిన వారు. వీటన్నిటిని బట్టి వీరు మన రాజ్యానికి ఉపయోగపడే విధంగా, లేదా మన సైన్యములో సైన్యముగా ఉపయోగపడే విధంగా వీరికి మంచి ఆహారం పెట్టి వీరిని బలంగా తయారు చేయమని ఒక వ్యక్తికి చెబితే వీళ్ళు 4 అన్నారు, మేము ఆ ఆహారము తినమన్నారు. ఎందుకంటే మా ఆహారం ప్రత్యేకమైనది, మేము ఏది పడితే అది మేము తినము అన్నారు. అయితే అతడు అన్నాడు, అయ్యా మీరు తినకపోతే రాజు నన్ను శిక్షిస్తాడు. మిగతా వాళ్ళందరూ తింటారు, వాళ్ళ ముఖము మీ ముఖము తేడాగా కనబడుద్ది. మీరు బక్కగా అయిపోయి బక్క చిక్కిపోయి ఉంటే మీకు ఆహారం పెట్టలేదని రాజు నన్ను శిక్షిస్తాడు. అయితే వాళ్ళు అన్నారు, ఒక వారం చూడండి, మిగతా వాళ్ళందరికీ రాజభోజనం పెట్టండి, మాకు మటుకి శాకాహారము, మేము కోరిన ఆహారం మాకు పెట్టండి అన్నారు. ఇలా వారం తర్వాత చూస్తే రాజభోజనము తిన్న వారికన్నా ఈ శాకాహారము, మరి వీళ్ళు ప్రత్యేకంగా ఎన్నుకున్న ఆహారము తిన్న ఈ దేవుని బిడ్డలైన ఈ 4 చాలా బలంగా, చాలా ప్రకాశవంతంగా వాళ్ళ ముఖాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క పక్షిరాజు కూడా ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే దీని అలవాట్లన్నీ ప్రత్యేకం. దేవుని బిడ్డలమైన మనము కూడా ప్రత్యేకంగా ఉండాలి. కానీ ఈ రోజుల్లో సంఘము కూడా లోకముతో ఏకమైపోయింది. సంఘము కూడా లోకముతో ఏకమైపోయింది. లోకములో ఉన్న పనులే సంఘములో ఉన్నాయి, లోకములో ఉన్న కార్యక్రమాలే సంఘములో ఉన్నాయి. ఈ రోజుల్లో
లోకము ఏది ఆచరిస్తుందో అయ్యే ఆచరణ ఈరోజు సంఘములో ఉంది. ప్రత్యేకత లేదు. మరి ఎవరిని మనం విమర్శించవలసిన పని లేదు. కనుక భక్తులు, సంఘము కూడా లోకముతో ఏకమాయిని ఏమి చేస్తాం? ఒక ప్రత్యేకత లేదు సంఘానికి, కానీ ఆ డేగ ఒక ప్రత్యేకమైనదిగా కనబడుతుంది. ఈరోజు నీవు కూడా ఆ ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, ప్రభు అన్నాడు, నేను పరిశుద్ధుడును గనుక మీరు కూడా. అది ప్రత్యేకత. అదేంటి ప్రత్యేకత? పరిశుద్ధంగా ఉండటం ప్రత్యేకత. పాపంగా జీవించటం అందరూ జీవించగలరు, అందరూ బూతులు ఆడగలరు, అందరూ అబద్ధాలు ఆడగలరు, అందరూ ఇంకా అనేకమైన పనులు చేయగలరు, కానీ వాటిని మాని ఉండడమే ప్రత్యేకత. ఈరోజు ఆ ప్రత్యేకత కావాలి మనకి. వాళ్ళలాగా మేము బూతులు ఆడతామండి, వాళ్ళలాగా మేము అబద్ధాలు ఆడతామండి అంటే ఏది నీ ప్రత్యేకత? పక్షిరాజు ప్రత్యేకంగా ఉంది. ఈరోజు నీవు కూడా ఎలాగ ఉండాలంటే ప్రత్యేకంగా ఉండాలి. ఎక్కడ ఉన్నా నీవు ఒక దేవుని బిడ్డమని అందరూ గుర్తించే విధంగా ఉండాలి. దేవుని స్తోత్రం. వాళ్ళు ఇది తినరండి, వారు అలాగ మాట్లాడరండి, వారు అలాగ ప్రవర్తించరండి, ఇది రావాలి. పెద్ద తేడా లేదు, మనకన్నా వీళ్ళు ఇంకా దారుణం అండి, అలా కాదు నువ్వు ఉండవలసింది. కనుక పక్షిరాజు ప్రత్యేకంగా ఉంటుంది. చూడండి, ఒక మాట చదువుదాము. మొదటి దశలోనికి రాసిన పత్రిక 25వ అధ్యాయము 21వ వచనం. ఐదో అధ్యాయము 21వ వచనం. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. దేవుని స్తోత్ర. వాక్యం ఏం చెప్తుంది? సమస్తమును ముందు పరీక్షించండి. పక్షిరాజు అదే చేస్తా, వీళ్ళతో స్నేహం చేయాలా, దీనితో తిరగాల, వీడితో తిరగాల, పరీక్షించు. ఒకవేళ వాడు త్రాగుబోతైతే నువ్వు వాడితో సహవాసం చేస్తే రేపో ఎప్పుడో నీకు ఆ లక్షణాలు వచ్చేస్తాయి. ఒకవేళ వాళ్ళు తిరుగుబోతులైతే వాళ్ళతో స్నేహం చేస్తే రేపో మాపో నీకు కూడా అటువంటి లక్షణాలు వచ్చేస్తాయి. కనుక పరీక్షించు. పక్షిరాజు పరీక్షిస్తుంది. అయ్యో, నేను ఈ పక్షితో కలిసి ఎగరవచ్చా, ఈ పక్షితో జత కట్టొచ్చుదా అని పరీక్షించింది. ఈరోజు నువ్వు కూడా పరీక్షించాలి. పరీక్షించంట మేలైన దానిని చెప్పట్టు. ఏది మేలైనదో, ఏది మంచిదో, ఏది ఎలా ఉండటం మంచిదో, ఎవరితో ఉండటం మంచిదో దానిని చేయి. ఇది పక్షిరాజు యొక్క మొదటి లక్షణం. దేవునికి స్తోత్రం. ఎలా ఉంటుందంట పక్షిరాజు? ప్రత్యేకంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? లోకంలో సామెతల్లాగా నలుగురితో అంటారు కదా, అలా కలిసిపోకూడదు. ఎక్కడ ఉన్నా మన ప్రత్యేకత మనకు ఉండాలి. ఏ ఎండకే లేకపోతే ఏ వానక గొడుగు పట్టినట్టుగా నువ్వు ఉండకూడదు. నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. కొంతమంది మరి గుళ్ళో ఒకలాగా, బజార్లో ఒకలాగా, బయట ఒకలాగా, పనిలో ఒకలాగా, ఆఫీసుల్లో ఒకలాగా, లేకపోతే వ్యాపారం చేసే చోట ఒకలాగా. ఇది కాదు క్రైస్తవుడు. ఎక్కడ ఉన్నా మన ప్రత్యేకత మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇంకా రెండోది, ఈ పక్షిరాజు ఉన్నత స్థలములలో నివాసం ఏర్పాటు చేసుకుంటుందంట. ఎక్కడ? ఉన్నత స్థలము అంటే ఎవరు అక్కడికి చేరలేరు, ఎవరికి కనబడదు.
అని అటువంటి ప్రాంతంలో అతి ఉన్నతమైన స్థలములలో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. చూడండి దేవుడి వాక్యం చదువుతాం. యోబు గ్రంథం 39వ అధ్యాయం. యోబు గ్రంథం 39వ అధ్యాయము 27-28 వచనాలు. పక్షిరాజుని ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎక్కునా, తన గూడు ఎత్తైన చోటును కట్టుకొనునా. అది రాతి కొండ మీద నివసించును, కొండ పేటు మీద ఎవరును ఎక్కజాలని ఎత్తు చోటును గూడు కట్టుకొనును. దేవుని స్తోత్ర. ఎక్కడ కట్టిదంట? అసలు ఎవరు వెళ్ళలేరు అక్కడికి. ఏ పక్షి సమీపించలేని చోట, ఎవరు చేరలేని చోట, అంత ఎత్తైన స్థలములలో తన గూడును ఏర్పాటు చేసుకుంటుంది, తన నివాస స్థలమును ఏర్పాటు చేసుకుంటుంది. దేవుని స్తోత్ర. అంటే అంత ఉన్నతమైన స్థితిలో నివసించాలని ఆశపడిద్ది. ఎక్కడ ఎక్కడ ఓటు చాటలేదండి, మురికైనా పర్లేదు ఇక్కడ ఉండిపోతాం, ఇది ఎలాంటిదైనా పర్లేదు ఇక్కడ ఉండిపోదాం అని అనుకోదు. అది ప్రత్యేకమైన చోట ఉండాలి, ఎవరు వెళ్ళలేని చోట ఉండాలి, ఎవరు సమీపించలేని చోట ఉండాలి, చాలా ఎత్తైన స్థలములలో నివసించాలని అది ఆశపడిద్ది. మనం కూడా ఎక్కడ ఉండాలి, ఎక్కడ నివసించాలి? మనం ఏది మన నివాస స్థలం ఏది? మనము కూడా పరలోక సంబంధమైన వాటి మీద ధ్యానం ఉంచాలి, ఉన్నతమైన వాటి మీద. మన నివాస స్థలము ఇది కాదు. మనం ఎక్కడ నివసించాలి? పరలోకములో. ఈ లోకములో అనేక మంది వెళ్ళలేని స్థలం అది. అక్కడ ఉండాలని మనం చూడాలి. కొంతమంది నేను పెద్ద బంగ్లాలో ఉండాలి, లేదా 7 అంతల మేడలో ఉండాలి. ఇక్కడ ఎక్కడ ఉన్నా అలాంటి ఎవరైనా కట్టగలరు, ఎవరైనా చేయగలరు. కానీ పరలోకంలోనికి ఎవరు వెళ్ళగలరు? ఎలా ఉంటే వెళ్ళగలరు? ఎలాంటి ఉన్నతమైన స్థితి కలిగిన వారు వెళ్ళగలరు? అలాగ ఉండాలి మనం. అందుకే బైబిల్ వాక్యం అంటుంది, మన పౌరస్థితి అంట పరలోకమందున్నదంట. దేవుని స్తోత్ర. ఎక్కడుంది మన పౌరస్థితి? పరలోకంలో ఉంది. కనుక ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ మనం నివసించాలంటే పరలోకంలో నివసించాలి. నువ్వు కట్టుకున్న ఇల్లు ఎంతకాలం ఉంటుంది? 60 ఏళ్ళు లేదా 70 ఏళ్ళు. కొన్నాళ్ళకి అది కూలిపోవచ్చు, పడిపోవచ్చు. కానీ నీ నివాస యోగ్యమైన శాశ్వతమైన గృహము ఎక్కడుంది నీకు? పరలోకములో. ఎవరు చేరలేని స్థలములలో ఆ యొక్క గృహము నీకున్నది. అక్కడికి చేరాలి. అది నిజమైన నీ యొక్క నివాస స్థలము. అక్కడ శాశ్వత కాలం ఉంటావు, యుగ యుగాలు ఉంటావు, తరతరాలు ఉంటావు. అక్కడి నుండి నీవు ఎక్కడికి వెళ్ళలేవు. దానిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళలేము. అటువంటి స్థలము, అది ఉన్నతమైన స్థలము. ఈరోజు మనము అలాంటి వాటి దగ్గర నివసించాలి అంటే ఈ లోక సంబంధమైన వాటినన్నిటినీ విడిచిపెట్టాలి. ఈ లోక సంబంధమైన వాటినన్నిటినీ కొంతమంది ఇల్లు విడిచిపెట్టరు. మాకు తెలిసిన ఆవిడందో ఒక ఆవిడ పొద్దున్న లేచిన కాండి ఇల్లు తుడుపుతానే ఉంటుంది. వాళ్ళ ఇల్లే శుభ్రం చేసుకోవడం మంచిది కాదు అంటలేదు, కానీ ఇక పొద్దున్నుండి సాయంత్రం దాకా ఇంటి కిటికీలు తొలపా, రెక్కల తొలపా, లేకపోతే పైన తొడవా, కింద ఇక ఇదే పని. ఎంతకాలం ఉంటుంది? ఎంత తుడిచినా నీ ఇల్లు? ఎంతకాలం ఉంటావు నీ ఇంట్లో? నీలో ప్రాణం ఉన్నంత వరకే, లేదా నీ ఇల్లు శిథిలం అవ్వకుండా ఉన్నంత వరకే. మరి ఏదో ఒక రోజు అది శిథిలం అవ్వచ్చు, లేదా నీవన్నా ఈ లోకాన్ని ముగించి వెళ్ళవచ్చు. మరి తర్వాత ఎక్కడ ఉంటావు? ఒక శాశ్వతమైన పట్టణమును దేవుడు మన కోసం కట్టిస్తున్నాడు. ఆ శాశ్వతమైన పట్టణములో నీకు నివాసయోగ్యమైన గృహం ఉందా? రోజు ఎంతమందికి ఉందా అక్కడ గృహం?
ఎంతమంది కట్టుకుంటున్నారు అక్కడ ఇల్లు? పరలోకంలో నాకు ఇల్లు కడుతున్నాడండి దేవుడు అన్నవారు ఉన్నారా? కడతారా నిజంగానా? ప్రభు అన్నారా? ఏం చెప్పారు? ఇదిగో మీకోసము స్థలము సిద్ధపరచ వెళుచున్నాను, మీకోసం స్థలమును నేను సిద్ధపరుస్తున్నాను. పరలోకములో మీకోసము ఇక్కడ నివాసయోగ్యమైన గృహాలు నేను నిర్మిస్తున్నా. బైబిల్ వాక్యం అంటుంది, ఈ యొక్క భూమి ఆకాశములు పంచభూతములు సమస్తమును ఒకరోజు కాలిపోతాయి అంట. నీ ఇల్లు ఉండదో, నీ వాకిలి ఉండదో, నీ పొలము ఉండదో, నువ్వు కట్టుకున్నది ఏది ఉండదో ఈ భూమి మీద. కానీ ఈ ఉన్నన్నాలే దానికోసం ఎన్ని పోట్లాట్లు, ఎన్ని కొట్లాట్లు, ఎన్ని దెబ్బలాట్లు, ఎన్ని హత్యలు, ఇది ఇళ్ళ కోసం ఉంటాయా? పంచభూతములు మిక్కుడమైన వ్యాండ్రముతో లైవ్ అయిపోతాయి అంట, కాలిపోతాయి, ఏది ఉండదు. ఏది నీ నివాస యోగ్య గృహం అంటే పరలోకము. దేవునికి స్తోత్రం. ఆ ఎత్తైన స్థలములలో నువ్వు ఉండాలని ఆశపడి చూడాలి. దేవునికి స్తోత్రం. ఎత్తైన స్థలముల్లో మనం కూడా ఉండాలి. అక్కడ మాకు కూడా ఒక ఇల్లు ఉండాలి. భూలోకంలో నీకు ఎన్ని ఇల్లు ఉన్నా ఉపయోగమే లేదు. ఉంటుందా? మీ తాత చూశాడు, మీ నాన్న చూశాడు, నువ్వు చూసావు, తర్వాత మీ పిల్లలు చూస్తారు. అంతకన్నా ఏమైనా ఉందా? అది అక్కడే ఉంటుంది, నువ్వు వెళ్ళిపోతూ ఉంటావు. కానీ ఒకనొక రోజు అది కూడా ఉండదు ఈ భూమి మీద. అసలు భూమే ఉండదు అన్నాడు పరిశుద్ధ గ్రంథంలో. భూమే ఉండదు అన్నారు. ఇంకేం మిగిలిద్ది? శాశ్వతమైన ఆ మహాపట్టణము పరలోకము. పరలోకములో ఆ నూతనమైన గృహం ఉంటుందండి. దేవుని స్తోత్రం. అక్కడ కట్టండి ఇల్లు. ఎలా కట్టాలి ఇల్లు? ఎలా కట్టాలి ఇల్లు? మన ఇల్లు ఎలా కడుతున్నాం? ఎలా కడుతున్నామండి? సిమెంట్తో, ఇసుకతో, రాళ్ళతో కడుతున్నాం. మరి అలా ఎలా కట్టాలి? అక్కడ ఇల్లు ఎలా కట్టాలి? నీ భక్తి జీవితంతో కట్టాలి అక్కడ ఇల్లు. నీ పరిశుద్ధమైన ప్రవర్తనతో కట్టాలి. నీకున్న విశ్వాసముతో కట్టాలి. మరి పనిచేసే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా. ఇల్లు కడితే పనిచేసే వాళ్ళకి మరి ఇటుక, సిమెంటు, ఇసుక తెస్తే సరిపోద్దా? పనిచేసే వాళ్ళు డబ్బులు ఇవ్వాలి కదా. అక్కడ కూడా నీ కోసం ఇల్లు కడుతున్నారు దేవదూతలో. మరి వాళ్ళకి ఎలా ఇవ్వాలి నువ్వు ధనం? అందుకే అన్నాడు, నీవు ధనమును ఇక్కడ కూర్చుకోవద్దు. ఎక్కడ కూర్చుకోమన్నాడు? పరలోకంలో కూర్చుకొని ధనాన్ని. అక్కడ చిమ్మిటి కొట్టదు, తుప్పు తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగతనము చేయలేరు. అక్కడ ఉందా పరలోకంలో బ్యాంకు. ఎలా వేస్తా? ఇక్కడ నువ్వు చేసే కొన్ని పరిశుద్ధమైన కార్యములను ద్వారా అక్కడ పరలోకంలో నీ బ్యాంకులో, నీ యొక్క ఖాతాలో నీ ధనము జమ చేయబడింది. దేవుని పనికి ఇచ్చే కానుక ద్వారా, అలాగే అనేకమైన అనాథులను ఆదరించడం ద్వారా, అనేక మందికి సహకారం అందించడం ద్వారా, ఇలాగ నువ్వు చేసే ప్రతి కార్యక్రమం ద్వారా అక్కడ నీ ధనము సమకూర్చబడిద్ది. అందుకే ప్రభు అన్నాడు, ఇక్కడ ధనం కూర్చుకోవద్దయ్యా, పరలోకంలో కూర్చుకో. అందుకే ఒక ధనవంతుడు వచ్చి వెంబడించాడు ప్రభుని. వెంబడిస్తే ప్రభు ఏం చెప్పారు? ఇదిగో నీ ధనం అమ్మేసి పేదలకు ఇచ్చి నన్ను. ఎందుకంటే ఈ లోకంలో ధనము శాశ్వతం కాదు. ఈ ధనము పరలోకానికి మనల్ని తీసుకెళ్దాం. ఈరోజు చాలామంది ఈ ధనమే, ఇదే శాశ్వతం అనుకుంటున్నారు. ఎన్ని కోట్లు సంపాదించిన బిల్ గేట్స్ లాంటోడైనా సరే ఆ కోట్లన్నీ ఇక్కడే ఉంటాయి. కానీ ఎక్కడ కూర్చుకోవాలి నీ ధనాన్ని అంటే పరలోకంలో కూర్చుకో. అక్కడ గబగబా నీ ఇల్లు దేవదూతలు కడతారు. అప్పుడు కొంతమంది ఓ భక్తురాలు సాక్ష్యము, ఆవిడ స్వయంగా పరలోకానికి వెళ్ళి అది చూసినటువంటి సాక్ష్యము. నువ్వు భక్తిలో ఎదుగుతూ ఒక్కోసారి కొంతమంది దిగజారిపోతారు. వాళ్ళ గోళ్ళంట సహం లేచి ఆగిపోయినాయి అంట, ఇల్లు పూర్తవలా. నువ్వు చనిపోయేపాటికి నీ గృహంలో నువ్వు ఉండాలి. ఎక్కడ? పరలోకంలో నీ ఇంట్లో. నువ్వు వెళ్ళేపాటికి మొండుగోళ్ళు ఉన్నాయి అనుకో, ఎలా ఉంటావు?
పైకప్పు లేకుండా ఉంటే ఎలాగుంటావు? గుమ్మాలు లేవు, ఎలా ఉంటావు? కనుక నీ జీవిత యాత్ర ముగించేపాటికి అక్కడ నీ గృహం తయారైపోవాలి. ఇక్కడ కూర్చోండి, ధనం ఇక్కడ కూర్చోండి. కూర్చుటను బట్టి పరలోకంలో నీ గృహము కట్టబడిది. ఎత్తైన స్థలము అది. ఇంక అంతకన్నా ఎత్తైన స్థలము లేనే లేదు. దేవునికి స్తోత్రం. కనుక పక్షిరాజు కూడా ఎత్తైన స్థలములలో దాని గూడు ఏర్పాటు చేసుకుంటుంది. మన గూడు పరలోకము. ఇంక మూడవదిగా ఈ పక్షిరాజు ఆహారము, దాని ఆహారము ఏమి తినిద్ది, తన ఆహారము కోసం అన్వేషణ ఎలా చేసిద్దో మూడో మాటగా మనం చూద్దాం. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయం. హబక్కూకు 1వ అధ్యాయము 8వ వచనం. వారి గుర్రములు చిరుతపుల్ల కంటే వేగముగా పరుగులెత్తును, రాత్రి యందు తిరుగురాలు తోడేళ్ల కంటేను అవి చురుకైనవి. వారి రౌతులు దూరం నుండి వచ్చి తటాలన జొరబడుదురు. ఎరను పట్టుకున్నట్టుకై పక్షిరాజు వరిగా వచ్చినట్లు. దేవుని స్తోత్ర. ఎరను పట్టుకున్నట్టుకై పక్షిరాజు ఎలా వస్తుందంట? వడిగా, అంటే వేగంగా వచ్చిద్దంట. ఎలా వచ్చింది? ఇది ఎంత ఎత్తులో ఎగిరిద్ది అంటే 6,000 అడుగుల కన్నా 10,000 అడుగుల ఎత్తులో ఎగిరిద్దంట. 6,000 నుండి, అంటే దాని ఎత్తులో ఇంకే పక్షి ఎగరలేదు. గాలి కూడా ఉండదంట అక్కడ. ఏది ఉండదు? ఏ జీవికైనా ఆక్సిజన్ కావాలి, కానీ అది కూడా లేని చోట అది ఎగరగలదు. అంటే కొంత సమయం గాలి లేకుండా కూడా అది బ్రతకగలదు. అంత ఎత్తులో ఎగిరిద్ది. దాని యొక్క ఒక్కొక్క రెక్క 3 అడుగులు పైనే ఉంటుందంట. ఎంత? 3 అడుగులు. 1 నిమిషానికి 4.5 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుందంట. 1 నిమిషంలో. నిమిషానికి ఎంత కిలోమీటర్లు? అంటే గంటకు అది 180 నుండి 240 కిలోమీటర్లు వెళ్ళిపోద్ది అంట దూరం. గంటలో ఎంత దూరం వెళ్ళిపోద్ది అంటే గంటన్నరలో ఇక్కడ నుండి హైదరాబాద్ వెళ్ళిపోద్ది ఒక లెక్కలో. గంటన్నరలో ఎంత వెళ్ళిపోద్ది? ఇప్పుడు బుల్లెట్ రైలు కానీ, భారత్ రైలు కానీ, ఇవి కూడా వందే భారత్ రైలు కూడా గంటన్నరలో వెళ్ళలేదు, 3 గంటలు పెట్టింది. కానీ గంటన్నరలో హైదరాబాద్ వెళ్ళిపోగలదు. అది అంత వేగంగా ప్రయాణం చేస్తుంది. దేవుని స్తోత్రం. అలాగే అంత ఎత్తులో ఎగిరిద్ది కదా. 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆహారాన్ని కూడా అది గుర్తించగలదు. అంత దూరంగా, ఎక్కడో 5 కిలోమీటర్ల దూరంలో 5 కిలోమీటర్ల దూరంలో తన యొక్క ఆహారం ఏం తింటది? అది ఎలికలను తింటది, చిన్న చిన్న చుంచులు, పాముల్ని. అది తినే ఆహారం ఉంటుంది. వాటిని 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నా గుర్తించగలదంట. దాని కనుదృష్టి అంత స్పష్టంగా కనబడుద్ది. దాని కనుగుడ్లు ఒకటి పైకి ఉంటుందంట, ఒకటి కిందకు ఉంటుందంట. ఒకటి మన కనుగుడ్డు మధ్యలో ఉంది, చూస్తే పైకి చూస్తాం. పైకి కిందకు ఒకసారి చూడగలవా? ప్రయత్నం చేయండి, చూడగలరేమో. కానీ అది చూడగలదు. పైకి చూడకూడదు, కిందకి చూడకూడదు, ఒక్కసారే. అంటే దాని దృష్టి అలాగా ఉంది. అలాగే అది తినే ఆహారము చచ్చిన దాన్ని తిందది. చచ్చిన దాన్ని మన కనుదృష్టి కన్నా 8 రెట్లు ఎక్కువ అంట తన కనుదృష్టి. మన కంటి చూపు కన్నా ఎంత రెట్లు ఎక్కువ? 8 రెట్లు. అలాగే చచ్చిన దాన్ని తిందో. ఈరోజు వేటాడి ఒక ఆహారాన్ని అది కనుక పట్టుకుందనుకో, ఇవాళ తినేస్తుంది, మరలా రేపేలా తిందామని దానికి ఉండదు. అది మరలా దాచిపెట్టుకోదు, మరలా తిందో. అందుకే ప్రభు అన్నాడు, మన్నా కురిపించినప్పుడు కూడా ఏనాటిది ఆనాటికే కూర్చుకోండి, మరలా రేపటికి ఉంచుకోవద్దు. ఇది పక్షిరాజు జీవితం కనుక మరలా రేపటికి అది దాచుకోదు. ఏ రోజు ఆహారం ఆ రోజే. బైబిల్లో ఒక మాట చెప్పాడు, దాని ఆహారం ఏంటో కూడా చూడండి. దాన్ని చదువుదాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనం.
ఉమ్. ఆ, ఆ. దేవునికి స్తోత్రం. అది వెళ్ళే జాడ దారి కూడా ఎవరికి తెలియదు. తెలిసిద్దా? ఆకాశంలో పక్షి ఎగిరితే ఆ దారి ఎవరు తెలిసిద్ది? ఎవరికి తెలియదు. ఎవరైతే తల్లిదండ్రులను దూషిస్తారో, వాక్యం తన తల్లిని తండ్రిని దూషించేవాడు కన్నులు లోయకాకులు పీకును, పక్షిరాజు పిల్లలు వాటిని తినును అని రాశాడు. ఏంటంటే పక్షిరాజు పిల్లలు ఎవడైతే తల్లిదండ్రులను దూషించి అవమానపరిచి నిందిస్తున్నాడో వాడి కళ్ళులంట ఏవి పొడిస్తే, లోయి కాకులు పొడిస్తే పక్షిరాజు పిల్లలు వచ్చి తింటాయి అంట. కనుక వీటి ఆహారము ఇంత ప్రత్యేకమైన ఆహారాన్ని ఇవి తీసుకుంటాయి. ఏది పడితే అది తీసుకునేవి కాదు. అలాగే మనము కూడా, దేవుడు కూడా ఎవరిని పడితే వారిని పరలోకానికి తీసుకోడు. చూడండి, దేవుని వాక్యంలో మాట చదువుదాం. పరమగీతం 4వ అధ్యాయం, పరమగీతం 4వ అధ్యాయం 16వ వచనం ఆఖరి మాట. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములను అతడు. ఎవరిని దేవుడు చేర్చుకుంటాడు పరలోకం? ఎవరైతే ఆయనకి ఇష్టంగా ఉంటున్నారో, ఎవరైతే తనకు నచ్చినట్లుగా జీవిస్తున్నారో వారిని పరలోకములోనికి దేవుడు చేర్చుకుంటాడు. ఎవరిని పడితే వారిని దేవుడు చేర్చుకోడు. ఎందుకని? ఆయన దృష్టి కూడా మన మీద ఉంది. ఆయన కనుదృష్టి మానవాళిని పరిశీలిస్తుంది. పక్షిరాజు ఎలాగైతే 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఆహారాన్ని గుర్తించగలదో, దేవుడు కూడా తన యందు భయభక్తులు గలవారు ఎవరు ఎక్కడున్నారో ఎలాగున్నారో అందరినీ చూస్తాడు ఆయన. అందరినీ చూడండి. 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై ఆయన కనుదృష్టి ఎక్కడ తిరుగుతుందంట? మరి ఈ యొక్క పక్షిరాజు కనుదృష్టి ఎంత దూరం? ఒక 5 కిలోమీటర్లే. కానీ దేవుని కనుదృష్టి లోకమంతా చూస్తుంది. అందుకే అన్నాడు, నువ్వు పాతాళానికి వెళ్ళినా అక్కడ నిన్ను చూస్తాడు, నువ్వు ఇంకా ఎత్తైన ప్రదేశానికి వెళ్ళినా అక్కడ దేవుడు ఆయన కంటికి మరుగై నువ్వు ఉండలేవు. కనుక ఆయన యథార్థవంతులను చూస్తున్నాడు. నువ్వు యథార్థంగా ఉంటే నీ యథార్థతను దేవుడు చూస్తున్నాడు. మనుషులు చూడవసరంలా, ఎవరు చూస్తున్నాడు? కనుక అది ఈ ప్రత్యేకమైన ఆహారము దేవునికి. యథార్థవంతులు వారిని తినటం అంటే పరలోకానికి చేర్చుకోవడం అని అర్థం. పరలోకానికి చేర్చుకుంటాడు ఎవరిని? యథార్థంగా జీవించేవారిని. చూడు, ఇంకో మాట చదువుదాం. కీర్తనలో 101వ అధ్యాయం 6వ వచనం. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. దేవుని స్తోత్రం. మొదట ఎవరిని చూస్తున్నాడు? యథార్థవంతుల్ని. రెండోది నమ్మకస్తులను. వాళ్ళు దేవునికి ఇష్టమైన వారు, యథార్థంగా ఉన్నవారు, నమ్మకంగా ఉన్నవారు. నమ్మకంగా ఉన్నవారు అంటే అర్థం ఏంటి? నిన్ను నమ్మి ఒక పని నేను అప్పచెప్తే అది నువ్వు నమ్మకంగా చేయాలి. కనుక అన్నాడు కదా, 5 తలాంతులు ఇచ్చినవాడు మరలా 5 తలాంతులు సంపాదిస్తే ఏమన్నాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా. ఈరోజు ఆ నమ్మకత్వాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఒక మాట మొన్న కూడా చదివాం, నమ్మకస్తుడు మాట మీద నిలబడతాడు. నమ్మకస్తుడు దేని మీద? వాడి మాటను బట్టే ఆ నమ్మకస్తుడని రుజువైద్ది. అవునా కదా? వాళ్ళ మాటను బట్టే, వాళ్ళు మాట ఇచ్చారంటే ఇక దాని నుండి తొలగిపోరు. 100 అయినా 106 అయినా
ఇక మాట మీద ఉంటారు నమ్మకస్తులు. దేవుడు ఎవరిని చూస్తున్నాడంటే ఆ నమ్మకస్తుల్ని. రెండోది యథార్థవంతులని. వారు ఎక్కడున్నా దేవుడు గుర్తిస్తాడు, చూస్తాడు. అలాంటి వారిని దేవుడు పరలోక రాజ్యానికి చేర్చుకుంటాడు. దేవునికి స్తోత్రం. మొదటిది పక్షిరాజు ప్రత్యేకంగా ఉంటుంది. రెండోది ఎత్తైన స్థలంలో తాను గూడు ఏర్పాటు చేసుకుంటుంది. మూడోది తన యొక్క ఆహారముకై అన్వేషణ చేస్తుంది. ఏది పడితే అది తినదు. దేవుడు కొడితే ఎవరిని పడితే వాళ్ళని పరలోకాన్ని తీసుకోడు. ఎవరైతే యథార్థంగా ఉన్నారో, ఎవరైతే నమ్మకంగా ఉన్నారో, ఎవరైతే విశ్వాసంగా ఉన్నారో వారిని తీసుకుంటాడు. అంతేగాని ఎవరిని పడితే వారిని పరలోకానికి దేవుడు వచ్చే, నువ్వు వెళ్ళి గుళ్ళో కూర్చొని కునుకుపాట్లు పడ్డావు కదా, వచ్చే, నువ్వు వెళ్ళి గుళ్ళోకి వెళ్ళిన కానీ నిద్రపోతున్నావు కదా, వచ్చే అంటే దేవుడు అండవు. లేకపోతే గుళ్ళోకి వచ్చి మరలా ఇంటికి వెళ్ళి పక్కింటి వాళ్ళ మీద గొడవలు పెట్టుకుంటే బాగా పోట్లాడావమ్మా నువ్వు వచ్చే పరలోకానికి అంటాడా? నువ్వు యథార్థంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. ఈ రీతిగా ఎవరైతే ఉంటారో వారు దేవుడు తన రాజ్యాన్ని చేర్చుకుంటాడు. ఇంకా నాలుగోది, ఈ పక్షిరాజు శత్రువుతో పోరాడి జయించిద్ది. దానికి అపజయమే ఉండదు. దేనికి? ఈ పక్షిరాజుకి అపజయం లేదు, జయమే. మరి దీనికి యొక్క శత్రువుతో ఇది పోరాడిద్దంట. ఏం చేస్తుంది? శత్రువుతో పోరాడిద్ది. మరి పక్షిరాజుకి ఎవరు శత్రువు? ఎవరు శత్రువు దానికి? పాములు శత్రువులు. గ్రద్దకి ఏదండి శత్రువు? పామే శత్రువు. ఈ సర్పం అంటే దానికి మహా కోపం. అది ఎక్కడున్నా సరే వెళ్ళిపోయి దాన్ని పట్టుకుంటుందంట. ఎట్ట జయించిద్ది అనుకున్నావు? దాంతో యుద్ధం ఎట్ట చేసిద్ది అనుకున్నావు? దీని రెక్కల్లో అంట ఇసుక నింపుకుంటుందంట. ఎక్కడికి వెళ్ళి? దుమ్ములోకి వెళ్ళిపోయి పొరలాడేస్తుందంట ముందు. ఈ రెక్కల నిండా ఇసుక నింపుకొని దాని మీదకి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయి అక్కడ ఇదిలిచ్చగానే ఇసుక అంతా దాని కళ్ళలో కొట్టేద్ది. ఇసుక అంతా దాని కళ్ళల్లో కొట్టేసి అప్పుడు దాన్ని పట్టుకొని చాలా ఎత్తైన ప్రాంతానికి తీసుకెళ్ళిపోద్ది. చాలా ఎత్తులోనికి ఎత్తుకెళ్ళిపోద్ది. ఎత్తుకెళ్ళిపోయి అక్కడి నుండి వదిలేస్తుంది. దేని మీద పడేస్తుంది తెలుసా? బండ మీద పడేస్తుంది అంట. ఎక్కడ? దాని తల అక్కడ పగిలిద్ది. ఇలాగ యుద్ధం చేసిద్దంట ఈ పక్షిరాజు. ఒక్కో సందర్భంలో అది అలా కిందకు వచ్చినప్పుడు కాకులు వచ్చి పొడి చేస్తాయి దాన్ని. అందుకే గ్రద్దలు చూడండి కింద ఎగరో, చాలా ఎత్తులో ఎగురుతూ ఉంటాయి. ఎక్కువ శాతం కిందకు వస్తే కాకులన్నీ దాడి చేస్తాయి. కాకులన్నీ వచ్చి తన ఈపు మీదకి వచ్చి పొడుస్తాయి అంట. ఇలా పొడుస్తూ ఉన్నప్పుడు తన ఈపు మీదే ఉండి దాన్నే పొడుస్తూ ఉంటే అది ఏం చేయదంట, బాగా ఎత్తుకి ఎగిరిద్దంట. చాలా ఎత్తుకి. ఎంత ఎత్తుకంటే అసలు గాలే అందని ఎంత ఎత్తుకి ఎగిరిద్దంట. కానీ అవి తట్టుకోలేవు గాలి లేకుండా. అక్కడ వదిలేస్తే అవి గాలాడికి వస్తాయి అంట. గాలి లేకపోతే మనిషి ఎక్కడున్నాడు అక్కడే ఉంటాడు. తెలుసా విషయం? గాలి లేని చోట నువ్వు నీళ్ళు ఇలా పోసినా అవి కింద పడవు, అలాగే ఉంటాయి. ఇది కూడా అంత ఎత్తుకోటిని తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తుందంట. అక్కడ గాలాడక అవి వస్తాయి. శత్రువులను అలాగ జయించింది. ఈరోజు మనము కూడా, మన శత్రువు ఎవరో మా ఇంటి పక్కన వాళ్ళు అండి. మన శత్రువులు వాళ్ళే. నా కన్న పెట్టలే నా శత్రువులు. ఈరోజు కొంతమంది పాముక్కోలేదు అలాంటి పగ. అది కళ్ళు లేనప్పుడు ఒకవేళ ఆకలేసి తినొచ్చేమో, దాని కళ్ళు కనపడినప్పుడు తన పిల్లల్ని అది తిందో. కొంతమంది కన్నబెట్టలే శత్రువులుగా చూస్తారు. నీ శత్రువు, నా శత్రువు అపవాది. ఇంకా ఎవరు నీ శత్రువులు అంటే నీ శరీర క్రియలే నీ శత్రువులు. ఏంటి మన శత్రువులు? మన శరీర క్రియలే. వాటిని మనం జయించాలి, వాటిని మనం అధిగమించాలి, వాటి దగ్గర మనం ఓడిపోకూడదు. నువ్వు నిజమైన పక్షిరాజు అయితే వాటన్నిటిని జయిస్తాం. ఈ 40 రోజులు ప్రభా నా శరీర క్రియలు నేను జయించాలి, నా అలవాట్లు నేను జయించాలి, ఈ కోరికలు నేను జయించాలి, అపవాదిని నేను జయించాలి. ప్రతిసారి వాడు నన్ను ఓడగొడుతున్నాడు, అన్నిసార్లు నేను ఓడిపోతున్నా. నేను ఓడిపోకూడదు ప్రభా, నేను జయించాలని దేవుడిని అడగండి. ఎవడు ఆయన?
ఆయన సమస్తమును జయించాడు గనుక ఆ జయము మనందరికీ అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. చూడ ఒక మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. మీరు అపవాది తంత్రములు ఎదురించుటకు శక్తివంతులకు ఉన్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ఏం ధరించుకోవాలి? అపవాదిని ఎదిరించాలంటే సర్వాంగ కవచాన్ని ధరించాలి. అపవాదిని అంటే ఎలా పడితే అలాగా పో సాతానా అంటే పోతాడా? నీ నోటంతా తెల్లారు లేస్తే వాళ్ళని చెప్పించడమే. నువ్వు పో సాతానా అనగా అబ్బో ఆడు ఉనికిపోయి పరిగెడతాడు. మరి నీ మాట అంత బలం. నోరు తెరిస్తే బూతులే ఓ సాతానాన్ని కూడా పోతాడు. సర్వాంగ కవచాన్ని ధరించాలి. ఏం ధరించాలి? ఏంటి ఆ సర్వాంగ కవచం? చూడండి 14వ వచనం నుండి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టిను నీతి అను మైపార్పును తొడుక్కునుడి. ఎలా ఏం కట్టుకోవాలి? ఎప్పుడు నువ్వు సత్యంగానే మాట్లాడాలి, సత్యమే మాట్లాడాలి. ఎక్కడ సత్యం ఉందో సత్యం వైపు నువ్వు నిలబడాలి. ఎవరి పక్కన సత్యం ఉంటే వాళ్ళ పక్కన నువ్వు నిలబడు. అలాగే నీతి అనే మైమరుపు తొడుక్కో. ఇంకా ఏంటి? పాదములకు సువార్త వలనైనా సిద్ధ మనసును జోడు. అంటే నీ పాదాలు ఎక్కడికి వెళ్ళినా ఏం ప్రకటించాలి? ఎవరింటికి వెళ్ళినా నువ్వు సువార్త ప్రకటించాలి. పాదాలు సువార్త అంటే ఏంటి? నువ్వు నడిచి వెళ్తావు, పలానా ఇంటికి వెళ్ళావు, దేవుని గురించి 4 మాటలు చెప్పు. అంతేగాని ఆ అమ్మ ఎలాంటిది, ఈ అమ్మ అలాంటిది అని చెప్తే కాదు సాతాను నేను ఉండిపోయేది కాదు. కొంతమంది ఏ ఇంటికి వెళ్ళినా దేవుని మాటలు కాదు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకోవడమే. కానీ వాక్యం ఏం చెప్తుందంటే సమాధానం వలన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుక్కునుడి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. ఏముండాలి? ముందు విశ్వాసం ఉండాలి. సాతాను అప్పో అంటాడు, అమ్మమ్మమ్మమ్మ భయం వేసేస్తుందండి అని వణికిపోతే ఏది నీ విశ్వాసం? విశ్వాసం లేదుగా. అందుకే అన్నాడు విశ్వాసం అనే డాలు పట్టుకొని వాడు వేసే అగ్ని బాణాలన్నీ ఆర్పడానికి అప్పుడు శక్తిమంతులం అవుతాం. విశ్వాసం ఉండాలి. ఎన్ని వచ్చినా సరే నా దేవుడు ఉన్నాడు, అన్నిటినీ జయించిన వాడు నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, మరణాన్నే జయించిన వాడు నాకు తోడుగా ఉన్నాడు. లోకంలో అందరూ మరణం దగ్గర ఓడిపోయారు, కానీ నా దేవుడు మరణాన్నే జయించిన వాడు, ఆయన నాకు తోడుగా ఉన్నాడు. ఆ విశ్వాసం ఉండాలి మనలో. ఎలాంటి పరిస్థితిలోనికి వెళ్ళినా ఆ విశ్వాసం అనే ఢాలు పట్టుకుంటే అపవాది ఎన్ని రీతిలుగా నేను శోధించినా అవన్నిటి నుండి నువ్వు జయించగలుగుతావు. ఇంకా ఏమంటే రక్షణ అనే శిరస్నానము, దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గము, వీటన్నిటి ద్వారానే నువ్వు శత్రువుని జయించగలవు. ఇవేమీ లేకుండా, ఒక ప్రార్థన లేకుండా, ఒక భక్తి జీవితం లేకుండా, ఒక పరిశుద్ధమైన జీవితం లేకుండా, నీతి ప్రవర్తన లేకుండా, సత్యము లేకుండా, ఇవేమీ లేకుండా సాతాను పో అంటే వాడేం బాడో ఇంకా ఎక్కువగా నేను బట్టి పీడిస్తాడు. ఇప్పుడు నీ దగ్గర బలం లేదు, బలం గల్లోడు వచ్చి నువ్వు వచ్చి నా మీదకి వస్తావని ఆయన కొడదామని ఎట్లా అంటే ఏం చేస్తాడు? నీ చేయి పట్టుకొని మెలేసి నిన్ను 2 గుద్దులు గుద్దుతాడు, వంచి గుద్దుతాడు కదడా. వాడు నీకన్నా బలమైనవాడు, నువ్వేం చేయగలవు? మరి ఎప్పుడు నువ్వు ఎదిరించగలవు వాడిని? ఇవన్నీ నీకు ఉంటాయి, ఇవన్నీ నువ్వు ధరించగలిగితే వాడిని జయించగలవు. దేవుడు ఆ జయాన్ని మనకిస్తాడు ఖచ్చితంగా. నువ్వు సత్యంగా ఉండు, నిజాయితీగా ఉండు, పరిశుద్ధంగా ఉండు, విశ్వాసంగా ఉండు. నిన్ను ఇక్కడ చూస్తే అక్కడే వాడికి తడిసిపోద్ది సాతాను గడికి. కొంతమంది చూస్తే మా దగ్గర రావద్దండి అంతే దెయ్యాలు. ఎందుకని? వీళ్ళు అంత శక్తి ఉంది, అంత శక్తి ఉంది. అది ఉండాలి, సాతాన్ని జయించే శక్తి. రెండోది లోకాన్ని జయించే శక్తి. నీ శరీరాశలను జయించాలి, నీ కోరికలను జయించాలి, నీ అలవాట్లను జయించాలి. వీటన్నిటినీ జయించే శక్తి దేవుడు ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. మరి ఇదే దినాలలో
పూర్వపు రోజుల్లో ఒకరోజు నేను అనుకున్నా, అయ్యా ఈ 40 రోజులు నేను సిగరెట్లు కాల్చకూడదు, ప్రభా నాకు సహాయం చేయి, మానేయాలి అని అనుకున్నా. చేయలేదు దేవుడు సహాయం, మానేసా. ప్రతిదీ ఒక్కొక్కటి దేవుడు జయించే శక్తిని ఇస్తాడు ఆయన. నువ్వు అడిగి ఆ మాట మీద నువ్వు నిలబడగలిగితే. ఎన్నో మార్లు ఎంతోమంది ఆకర్షించాడా, కానీ అలాగే అంటారు. ఎన్నోసార్లు ప్రలోభాలకు గురి చేశారు, కానీ దేవుడు తన మాట ప్రకారము మనమున్నాం కనుక మనకిచ్చిన మాట ప్రకారం ఆయన ఉండి మనకు సహాయం చేస్తాడు. వాటన్నిటిని జయించే శక్తిని దేవుడు మనకి ఇస్తాడు. శత్రువుని జయించాలి. ఎప్పుడు నువ్వు ఓడిపోతావే ఎవరి చేతిలో. అయ్యా నేను ఎలాగ ఉండాలి అంటావు, మళ్ళీ అలా ఉండవు. ఇలా ప్రార్థన చేసుకోవాలంటావు, అలా ప్రార్థన చెయ్యు. దేవుడికి ఫలాన్ని చేయాలంటావు, అది చెయ్యు. ఇవన్నీ నువ్వు సైతాన్ చేతిలో ఓడిపోయినవే. దేవుడికి ఫలాన్ని ఇవ్వాలంటావు, అలాగే ఇవ్వవు. ఇవన్నీ నువ్వు ఓడిపోయావు, నీకు తెలీదు, వాడి చేతిలో ఓడిపోయావు, నువ్వు జయించలేకపోయావు. జయించాలి, వీటన్నిటిని జయించాలి. దేవుడికి ఇచ్చిన మాట మీద నిలబడటమే శత్రువుని జయించటం. దేవునికి ఇచ్చిన మాట మీద నిలబడటమే శత్రువుని జయించడం. కనుక ఇది శత్రువును జయించింది, దీనికి అపజయమే లేదు పక్షిరాజుకి. ఇంకా 5వదిగా ఈ పక్షిరాజు పిల్లలను చాలా క్రమశిక్షణగా పెంచిద్దంట. పక్షిరాజు పిల్లలను ఎలా పెంచిద్ది? చాలా క్రమశిక్షణగా పెంచిద్ది దీని పిల్లల్ని. మరి గూడు కట్టిద్ది అన్నాను కదా, ఎక్కడ గూడు కట్టిద్ది? ఎక్కడో అందనంత ఎత్తులో గూడు కట్టిద్ది. ఎలా కట్టిద్ది తెలుసా? లోపల చక్కగా పుల్లలో ఆకులు మెత్తని పీచు వేసి లోపల కట్టిద్ది. దాన్ని బయటకు వచ్చేపాటికి ముళ్ళుతో చుట్టిద్దంట. బయట గుమ్మం దగ్గర ముళ్ళు, లోపల చక్కగా మెత్తగా పరుపులాగా ఉండేటట్టుగా. మరి గుడ్లు పొదిగిన తర్వాత, పిల్లలైన తర్వాత వీటికి ఆహారం రోజు తీసుకెళ్ళి అదే పెట్టిద్ది కదా. కానీ ఇది పెరిగిన తర్వాత ఏం చేస్తే, గూటు నుండి బయటికి రావాలని, అవి బయటికి రావాలని బయటకు వచ్చేవాడికి ముళ్ళు గుచ్చుకుంటాయి, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి. అలాగా అవి చాలా క్రమశిక్షణగా పెంచింది పిల్లల్ని. పెంచిన తర్వాత తనకి రెక్కలు వచ్చిన తర్వాత గూడు నుండి బయటికి రావు. ఇంకా రెక్కలు వచ్చినా రావు. అప్పుడు ఏం చేస్తుందంటే గూడు పడగొట్టేస్తుంది. ఆ గూడు పడగొట్టేసి పిల్లలను రెక్కల మీద ఎక్కించుకొని పైకి ఎగిరిపోద్ది. ఎగిరిపోయి అక్కడి నుండి వదిలేస్తంట. వాటిని వదిలేస్తే ఇవి అమాంతం పడిపోతూ భయంతో రెక్కలు ఊపి ఎగురుతాయి. కొన్ని రెక్కలు ఊపి ఎగరలేనివి పడిపోతుంటే మరలా కిందకి వెళ్ళి పట్టుకుంటుందంట. అలాగా వాటికి ప్రతిరోజు అవి ఎగిరే వరకు అలాగే చేస్తుంది. అలాగా తన పిల్లలను అంత క్రమశిక్షణగా పెంచిద్ది. అవి ఎదిగిన తర్వాత వాటి ఆహారం అదే వేటాడి తెచ్చుకోవాలి. ఇదేం తీసుకొచ్చి పెట్టదండి. అంత క్రమశిక్షణగా పెంచింది తన పిల్లలను. ఈరోజు దేవుడు తన పిల్లలమైన మనల్ని కూడా అలాగే పెంచుతాడు. మనకు దేవుడు తెలియనప్పుడు, ప్రార్థన రానప్పుడు, భక్తి లేనప్పుడు నువ్వేది అడిగితే అది దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా. నీ భక్తి జీవితంలో, ప్రార్థనలో నువ్వు ఎదిగేటప్పుడు నీకు శ్రమల ద్వారా దేవుడు క్రమశిక్షణను నేర్పిస్తాడు. నీ కష్టాలు పెడతా ఉంటాడు, ముళ్ళుతో గుచ్చుతూ ఉంటాడు. ఈ శ్రమలన్నీ ఎందుకు? నువ్వు ఎగరాలి, స్వతంత్రంగా ఎగరాలి. ఒక్కోసారి అమాంతంగా పడిపోయిన పరిస్థితులు వస్తాయి. అంటే ఎటు దిక్కు తోచట్లేదని, ఏం చేయాలో పాలు పోచట్లేదు, అయ్యో ఏం చేయాలి, ఇక నేను చనిపోవడమేమో అన్న పరిస్థితులు కూడా వచ్చేస్తాయి. అలాంటి సందర్భంలో మరలా వచ్చి చేపట్టుకుంటాడు దేవుడు. ఎందుకంటే నువ్వు ఒక పరిపక్వమైన ఆత్మీయ జీవితంలో ఎదగాలని ఆయన ఇలాగా నిన్ను మంచి బాటలో పెంచుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. అలాగే మన పిల్లలను కూడా మనం అలాగే పెంచాలి. ఇవో చిన్నప్పుడు పాలు తాగే వయసులో వాళ్ళకి ఏ దెబ్బ తగలనిస్తామా? తగలేమో. అమ్మో వీడు ఎదురు దెబ్బ తగిలిద్దామో, వీడు అడ్డుపడిపోతాడేమో,
చాలా సున్నితంగా పెంచుతాం. అదే వాళ్ళకి 15-16 సంవత్సరాలు రాని, ఏయ్ ఆ పని చేయరా, ఈ పని చేయరా, ఈ నీళ్ళు మోసిరా, లేకపోతే ఈ పని చేయ చెప్తామని చెప్పమా, చెప్పాలి. అప్పుడు కూడా అమ్మో నా పిల్లడు మహిళాడంటే వాడు తర్వాత ఎందుకు పనికిరానోడు అయిపోతాడు. కనుక ఒక క్రమశిక్షణలో మనం కూడా మన పిల్లల్ని పెంచాలి. దేవుడు కూడా తన పిల్లలమైన మనలను కూడా అలాగే క్రమశిక్షణలో పెంచుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా 6వదిగా ఈ పక్షిరాజు చాలా సంవత్సరాలు బ్రతికిద్ది. పక్షులన్నిట్లో ఎక్కువ సంవత్సరాలు బ్రతికిద్ది ఇది. చూడండి, ఒక మాట చదువుదాం. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 5వ వచనం. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్త తగుచున్నట్లు. దేవుని స్తోత్రం. పక్షిరాజు ఎప్పుడు ఎలా తయారైద్దంట? యవ్వనంగా తయారైద్ది. అంటే ఎప్పుడు వయసులో ఉన్నదానిలాగా ఉండాలని చూస్తుందంట పక్షిరాజు. దానికి 60 ఏళ్ళు వచ్చినా సరే, ఒకవేళ 60 ఏళ్ళు పెద్ద వయసు వచ్చేసి ముసలితనం వచ్చి అది బాగా ఎత్తు ఎగరలేని పరిస్థితి వచ్చింది అనుకో, ఏం చేస్తుందంటే ఎవరు లేని ప్రాంతానికి వెళ్ళిపోద్దంట. వెళ్ళిపోయి తన రెక్కలన్నీ పీకేస్తుందంట, ఏకలు తన గూళ్ళన్నీ మరి అవన్నీ రాళ్ళకేసి రెక్కేసుకొని గూళ్ళన్నీ ఎరక్కొట్టేసుకుంటుందంట. ముక్కు కూడా బండకేసి బాధేసి ముక్కు కూడా ఎరక్కొట్టుకొని కొన్ని రోజులు అలాగే ఉండిపోద్దంట. తన ముక్కు లేని ఆహారం తినలేదు, గోళ్ళు లేని దేన్ని పట్టుకోలేదు, రెక్కలు లేని ఎక్కడికి అలాగే ఉండిపోద్ది కొన్ని రోజులు. అలాగే ఉండిపోయి తర్వాత దానికి నూతన ముక్కు వచ్చిందంట, నూతనమైన గోళ్ళు వస్తాయంట, నూతనమైన రెక్కలు వస్తాయి. అప్పుడు విజృంభించింది. దేవుని స్తోత్రం. మరలా ఒక నూతన పక్షిగా మరలా యవ్వనములో ఎలాగుందో అలా తయారైద్ది. అంటే నిన్ను కూడా మేకప్పులు కోటింగ్లు వేసుకొని అలా తయారవ్వమని కాదు. ఈరోజు ముసలోళ్ళు కూడా ముసలితనం తెలియకుండా తయారవ్వాలని చూస్తున్నారు. నేను అలా కాదు చెప్పేది, నూతన స్వభావాన్ని నువ్వు కలిగి ఉండాలి, నూతన మనస్సును కలిగి ఉండాలి, నూతనమైన విధి విధానాలు కలిగి ఉండాలి, నూతన హృదయాన్ని కలిగి ఉండాలి. మనం పాతది ఉండకూడదు మనలో. అందుకే ఈ సంవత్సరం మొదట్లోనే చెప్పుకున్నాం, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయను. క్రొత్తవి కావాలి. ఎప్పటికప్పుడు మన అప్డేట్ క్రొత్తవి అవ్వాలి. పాతవి ఉండకూడదు, ఎప్పుడు పాతవి ఉండకూడదు. ఎప్పుడు చూస్తున్నాం కొంతమంది ఆ పాత పాటే అంటే పాత పాటే పాడద్దు అనడం. ఎప్పుడు ఆ ఒక్క పాటే, రెండో పాట రాదు వాళ్ళకి. ఎప్పుడు నేను ఎన్ని సంవత్సరాలనే ఆ పాటేనా? నీకు ప్రతిరోజు ఒకే కూరేసి పెడదాం, తింటావా? ఒక్క కూరే. అసలు ఒక్క కూర రెండో రోజు తినం, రెండో పూట కూడా తింటారు కొంతమంది. మరి ఒకే పాట పాడతావు, ఏది కొత్తదనం, ఏది క్రొత్త పాటలేవి? కొంతమంది ప్రార్థన అవి ఒకటే ప్రార్థన, ఎప్పుడు అదే ప్రార్థన, ఇంకో ప్రార్థన రాదు. ఎప్పుడు మా ఆయన మా పిల్లలు మా ఇదే, ఇంకో ప్రార్థన రాదు. ఏది క్రొత్త ప్రార్థన? ఏది ఏది నీ నూతన స్వభావం, నూతన హృదయం? ఏది ఏది నీ నూతనమైన విశ్వాస జీవితము, నూతన ప్రార్థన అనుభవము ఉందా? అది నూతనంగా తయారయ్యాలని చూస్తుంది. నూతనంగానే తయారైద్ది పక్షిరాజు. దేవుని స్తోత్రం. మనం కూడా అన్ని విషయాల్లో దినాలు మారుతున్నాయి, రోజులు మారుతున్నాయి, అన్నిటిలోనూ నూతనంగా అవుతున్నాం. ఇదివరకు పుల్లల మీద ఉండేవాళ్ళం, ఇప్పుడు వండుతాకి ఇష్టపడతారు? పుల్లల మీద ఇష్టపడరు. గ్యాస్ స్టవ్ అండి. ఇప్పుడు దాన్ని కూడా మించి వచ్చేసినాయి కొన్ని. ఏం లేదు, వండింది ఎండలో పెడితే చాలు, అదే ఉడికిపోద్ది. నువ్వు ఆ కష్టం కూడా పడవసలా. ఇంకా అలాంటివి కూడా వచ్చేసినాయి ఈ రోజుల్లో. అంటే అన్నీ కొత్త వస్తున్నాయో పాత అవుతున్నా.
అన్నిట్లో క్రొత్తదనం కావాలి. నీ జీవితంలో క్రొత్తదనం వద్దా? అన్నిట్లో కొత్తవే, పండుగ వస్తే కొత్త బట్టలు కావాలి, లేదా ఫంక్షన్లో కొత్తవే కావాలి. నీ జీవితంలో క్రొత్త మార్పు ఎందుకు రాదు? ఎందుకు నువ్వు మారవు? ఎందుకు నీ హృదయం మారదు, మనసు మారదు, నీ మాట ఎందుకని మారట్లేదు? నీవు కూడా క్రొత్తగా తయారవ్వాలి. మన ప్రార్థన క్రొత్తగా ఉండాలి. అందరూ చేసినట్టే మనం చేయకూడదు. ఓ విధానం క్రొత్తగా ఉండాలి. దేవునితో మాట్లాడే విధానం నేర్చుకోవాలి. ఏదో నువ్వు గొప్పగా మాటకారితనంగా నువ్వేదో మాట్లాడితే దేవుడు వినేస్తాడనుకుంటే పొరపాటు. యథార్థమైన హృదయముతో, నిష్కల్మషమైన మనస్సుతో, నీతి నిజాయితీలతో ఎవడైతే సత్యమును పలుకుతాడో వాడి మాటను దేవుడు వింటాడు ఖచ్చితంగా. దేవుని స్తోత్రం. ఎవరు ఎలా చేసినా అలాంటి వారి ప్రార్థన దేవుడు వింటాడు. ఎందుకు అలా చేయలేకపోతున్నావు? ఈరోజు ఆ క్రొత్తదనం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ నూతనమైన విధానం నువ్వు అలవర్చుకోవాలి, నూతనంగా తయారవ్వాలి మనం కూడా. దేవుని స్తోత్రం. ఈ 40 రోజులు అయ్యేలోపు ఒక నూతనమైన ప్రార్థన చేయటం చేయి, ఒక నూతనమైన విధానంలోనికి రా. అది దేవుడు నీలో నుండి కోరుకునేది. ఎప్పుడు ఒకేలాగా ఉంటామండి మేము, మా బుద్ధి మారదండి, మా నడక మారదండి, మేము ఇలాగే ఉంటాం. అలాగే ఉండు, రేపు అలాగే వెళ్తావు. ఎక్కడికి? నరకానికి, పాతాళానికి. మారాలి. పాటలు పాడితే కాదు మారటం, మన జీవితంలో మార్పు కావాలి. పాటలు పాడేస్తాం, మారాలి మారాలి. నీ మనస్సే మారాలి. మారిన మనస్సు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. నీకు ఇంకా ఫలితం లేదంటే మారిన మనసు నువ్వు ఇవ్వలేదు, నీది పాత మనస్సే ఉంది. అందుకే నీ ప్రార్థనకి ఎన్ని రోజులు చేసిన జవాబు రావట్లా. నీ మనస్సు పాతగానే ఉంది, మారలా. నీ మనస్సు మారాలి, అది మారితే ఫలితం ఉంటుంది. కనుక నూతనమైనవి, నూతన బలాన్ని ఈ పక్షిరాజు పొందుకుంటుంది. ఇంకా అలాగే ఈ పక్షిరాజు ఎగిరిద్ది అన్నా కదా. ఎంత ఎగిరిద్ది? 10,000 అడుగులు ఎత్తులో ఎగిరిద్దంట. ఎంత ఎత్తు? 10,000 అడుగులు అంటే ఇంచుమించు ఒక 5-6 కిలోమీటర్ల ఎత్తు అనుకుందాం. అంత ఎత్తులో ఎగిరిద్ది. అలాగే కొంత ఎత్తులో ఎగిరినప్పుడు తుఫాన్లు వస్తాయి, అలాగే పెద్ద పెద్ద వర్షము, ఇవన్నీ ఎదురైనా తట్టుకుంటుందంట. అలాంటి తుఫాను గాలను కూడా అది, బిల్డింగులు కూలిపోయి తుఫాను గాలి వచ్చినా అది తట్టుకొని ఎగరగలదు. అంత శక్తివంతంగా ఎగిరిద్ది. అలాగే దేవుని పిల్లలమైన మనము కూడా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని శ్రమలు ఎదురైనా విశ్వాస జీవితంలో ముందుకే కానీ వెనక్కే. దాని ఆలోచన ఏంటి తెలుసా? గాలి వెనక్కు తోస్తాకు చూస్తే అది ముందుకే వెళ్తాకు చూస్తుందంట. గాలి, తుఫాను గాలి వెనక్కు తోస్తాకు చూస్తుంది, కానీ అది ముందుకే. దా చూసుకుందాం నువ్వు నేను. అలా ఉంటుంది. మనం కూడా శ్రమను చూసి భయపడకూడదు, కష్టాన్ని చూసి భయపడకూడదు. రా, ఎంతకాలం ఈ శ్రమ ఉంటుంది, ఎంతకాలం ఈ బాధ ఉంటుంది, ఎంతకాలం ఈ బలహీనత ఉంటుంది, ఎంతకాలం ఈ ఇబ్బందులు ఉంటాయి. మా దేవుడు ఉన్నాడు నాకు, రాని. ఇది ఈ ఆత్మస్థైర్యం కావాలి మనకి, ఆత్మబలము కావాలి మనకి, ఇలాంటి నిబ్బరమైన బుద్ధి కలవాలి మనకి. అది పక్షిరాజులో ఉంది. మరి ఎత్తుగా ఎగిరినప్పుడు కిందవన్నీ ఎలా కనపడతాయి? దానికి పెద్దగా కనపడతాయి, చిన్నగా కనపడతాయా? చిన్నగా కనపడతాయి. మనం కూడా విశ్వాసంలో, భక్తిలో, ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఎత్తుగా ఎదిగే కొద్దిగా మన శ్రమలన్నీ కూడా చిన్నగా కనపడతాయి, మన కష్టాలన్నీ కూడా చిన్నగానే కనపడతాయి. ఇదేగా, ఇదే అంతట్లే. నువ్వు చూసి దడిచిపోతున్నావంటే నువ్వు భక్తిలో అంత ఎత్తే ఎదగలేదు.
ఇంకా నువ్వు పిల్లల్లాగే ఉన్నావు. ఇప్పుడు ఇంత బండ ఉందండి, చిన్న రాయ, పిల్లలు ఎత్తగలరా? నువ్వెత్తి ఎత్తి దాని పక్కన పడేయగలవు. కనుక ఈ శ్రమలను చూసి మనం భయపడకూడదు. నువ్వు భక్తిలా ఎదిగితే శ్రమలో నీకు చిన్నవైపోతాయి. ఇది అంతలే. మన చిన్న చిన్న వాటికే వణికిపోతూ ఉంటారు. కనుక భక్తిలో ఎదగాలి. ఇది ఎలాగైతే ఎంత పైకి ఎగురుతుందో మనం కూడా భక్తిలో అంత ఎత్తి ఎదగాలండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొదటిగా పక్షిరాజు ఏం చేస్తుంది? ప్రత్యేకంగా ఉంటుంది. రెండోది ఉన్నత స్థలములో, ఎవరు దరిచాపు లేని స్థలములో నివసిస్తుంది. మూడోది తన ఆహారము ప్రత్యేకంగా ఉంటుంది. నాలుగోది శత్రువుతో పోరాడి జయిస్తుంది. ఐదోది క్రమశిక్షణతో తన పిల్లలను పెంచుతుంది. ఆరోజు అది ముసలితరం వచ్చినా మరలా నూతన బలాన్ని పొందుకుంటుంది. ఏడోది అది ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఎన్ని తుఫానుగాళ్ళు ఎదురైనా, ఎన్ని వర్షాలు ఎదురైనా వాటన్నిటిని తట్టుకొని నిలబడిద్ది. ఆ రీతిగా మనం కూడా విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగాలి. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.